వైసీపీ అధినేత జగన్ ను పశుపతితో పోల్చారు మంత్రి నిమ్మల రామానాయుడు. నర్సాపురం ఏఎంసీ చైర్మన్ శ్రీమన్నారాయణ ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి గొట్టిపాటితో కలిసి హాజరయ్యారు. వైసీపీ భూతం మళ్లీ బయటికి రాకుండా సీసాలోనే బంధించాలని నేతలకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలన్నీ ఐక్యంగా పనిచేసి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. డల్లా రత్నరాజు గారు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా గోతాన్ని శేషాలలో పెట్టి బెరడా పెట్టి బిగించారు మన 24 ఎన్నికల్లో. మళ్ళీ ఆ శేషాల నుంచి గోత రావాలని ప్రయత్నం చేస్తూ ఉంది. అటువంటి ప్రయత్నం ఎవరైనా తెలుసో తెలియకో, ఎందుకంటే 19లో కూడా అట్లానే ఒక్క ఛాన్స్ అంటే మీరు తీశారు. 7 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయాడు రాష్ట్రాన్ని. అంచేత ఆ గోతం మళ్ళీ రావడానికి ప్రయత్నం చేస్తాం. అరుంధతి సినిమాలో కూడా అట్లానే సమాధి చేస్తే పశుపతి ఎట్లా బయటికి రావాలో చూసారు మీరు అందరూ కూడా. అట్లానే బయటికి వచ్చాడు. బయటకు వస్తే ఏమైంది, ఎంత విధ్వంసం అయింది ఆ సినిమాలో మనం చూసాం. అదే రకంగా ఇతరులు కూడా శేషాలకు రావాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా తెలుసో తెలియదో ఓటేసి తీశారనుకోండి, బయటికి వచ్చిన వెంటనే ఎవరిని మిగుతాడు, ముందు కనిపించాడు. ఎవరైతే మూత తీశాడో వాడిని మిగుతాడు.